పుత్ర పవిత్ర నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సామాన్య కాలంలోని 12వ ఆదివారంలో ప్రవేశించున్నాము. మీరు భయపడవద్దు అని మనకు బోధించినటువంటి ప్రభు మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా భయపడాల్సిన లేదు. ప్రభు సమాధి చేయించాడు, సైతాన్ని జయించాడు. ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా సైతాన్ని జయించే అవకాశాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈనాడు దివ్య పూజలో మనం భయపడకుండా, నిరుత్సాహపడకుండా, ఆందోళన చెందకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని కృపకు పాత్రలపై దేవుని బిడ్డలుగా జీవించాలని దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు గృహ ప్రవేశం సందర్భంగా నూతన గృహంలో ప్రవేశిస్తున్నటువంటి మల్లాపు దీపక్ కుమార్, వారి సతీమణి జాగృతి, వారి కుమార్తె రియాన్సిక, కుమారుడు రివాన్, దేవుడి వీరిని దీవించాలని, ముఖ్యంగా వీరి గృహ ప్రవేశం మల్లాపు దీపక్ కుమార్, వారి సతీమణి జాగృతి, వీరి గృహ ప్రవేశం చక్కగా జరగాలని, దేవుడి నామానికి దీవెనకరంగా జరగాలని, వారు గృహంలో ప్రవేశించుండగా దేవుడు ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉండాలని, వీరి నూతన గృహము దేవదూత ఆధీనంలో ఉండాలని, వీరి గృహము శాంతికి, సఖ్యతకు, సమాధానానికి నిలయముగా ఉండాలని, వీరి గృహము ప్రార్థనకు నిలయముగా ఉండాలని, వీరి గృహంలో ఎల్లప్పుడూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా వారి కుమార్తె రియాన్సిక, దివానుకు ప్రభు జ్ఞానాన్ని, దైవభక్తిని, ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, బిడ్డలు వయసులో పెరుగుతుండగా ప్రభు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి వారిని కాచి కాపాడాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ముందుగా ఈ దివ్య పూజలో యోగ్యంగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా కలుపు చేతను, వాపు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను గొప్ప పాపములు చేసింది. ఇది నా తప్పు, నా గొప్పతము. అందుచేత ఇంటికంటే అయిన పరిశుద్ధ మరేవాదను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాదుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మన నిత్య జీవమును ప్రసాదించుదురు గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈరోజు ఆదివారం మనందరం కూడా ప్రభు చేసినటువంటి సకల గొప్ప పనులకు గాను మహిమ గీతాన్ని మనము చెప్పుకుందాం. మహోన్నతమైన సర్వేశ్వరుడికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము కీర్తించుచున్నాము. ఈ మహావైభవములకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ప్రతి ఒక్క పుత్రుడా, లోక పాపములను పరిగణించు ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిగణించు ప్రభువా మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలయ్యనా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము మీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఏలైనా మీ ప్రేమ యందు స్థిరపడిన వారికి మీ సంరక్షణను మీరు ఎన్నడూ నిరాకరింపరు. ప్రభువా, ఈనాడు గృహ ప్రవేశ సందర్భంగా మీ దీవెనల కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి మల్లాపు దీపక్ కుమార్, వారి సతీమణి జాగృతి, వారి కుమార్తె రియాన్సిక, వారి కుమారుడు రివాన్, ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వీరి కుటుంబము ప్రార్థనకు నిలయముగా ఉండేలాగా
వీరి కుటుంబము శాంతికి, సఖ్యతకు, సమాధానానికి లేముగా ఉండేలాగా ఆశీర్వదించండి. వీరికి, వీరి బిడ్డలకు ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తులో జ్ఞానాన్ని ప్రసాదించండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8 నుండి 11వ వచనము. ప్రభువు తుఫానులో నుండి యోగుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రం ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుంటున్నట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కిరీటము లిచ్చట ఆగిపోవలేను అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. మన సమాధానము: ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలం నిలుచును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ఇంకను కొందరు ఓడనెక్కి సముద్రయానం కావించుచు జలనిధి మీద వ్యాపారం చేయుచుండిరి. వారు ప్రభు చేయటములను చూచిరి, ఆయన సాగరమును చేయ అద్భుత కార్యములను గ్రహించిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలం నిలుచును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ఆయన ఆజ్ఞాపింపగనే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను. అది ఓడలను ఆకాశం వరకు లేపి సాగర గర్భమున ముంచివేశాను. అట్టి విపత్తులో వారు ధైర్యము కోల్పోయిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలం నిలుచును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు దుఃఖముల నుండి వారిని కాపాడెను. అతడు తుఫాను అణిచివేయగా తరంగములు సమసిపోయాను. వాతావరణం ప్రశాంతము కాగా బాటసారులు సంతసించిరి. ప్రభు వారిని తాము కోరిన రేవులకు చేర్చెను. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలం నిలుచును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభు స్థిరమైన ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలేను. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు ఆయన అర్పింపుడు. ప్రేమ కలకాలం నిలుచును. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించడని మనం ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే కదా భావము. జీవించుచున్న వారు ఇక మీద కేవలం తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానం చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితం గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనము. హల్లెలూయా వచనం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను. దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను. హల్లెలూయా. ఈ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. యేసు గలిలయ సముద్ర తీరమును బోధించుచు ఒక దినం సాయం సమయమున మనం సరస్సు దాటి ఆవల తీరమునకు పోవుదం రండు అని యేసు శిష్యులతో చెప్పాను. అంతటి శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళాను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగాను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందర వందర చేయించు దానిని ముంచివేయినట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగింది. మీరింత భయపడి తిరేలా మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించారు. అంతటి శిష్యులు మిక్కిలి కలవరపడుతూ
గాలియు సముద్రం సైతము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో అని తమలో తాము అనుకునిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు ముక్తి కలుగునుగాక. మన కథోలిక విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకములు భూలోకములు సృష్టించిన సర్వశక్తి గల విజయైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పరశురామన్న గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారులలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము నుండి సమాధిలో ఉంచబడెను. పాతాళము మునిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచాడు. పరలోకములకెక్కి సర్వశక్తి గల పెద్దయైన సర్వేశ్వరుడు కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడానికి వచ్చాడు. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించుతున్నాను. పాపముల మన్నికను విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మీ వర్తించి అప్పము మీ ఉదారతలను పొందితివి. భూఫలమును మానవ శ్రమ ఫలములైన ఇది మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఈ ద్రాక్షరసము నీటి కలిగే గొప్ప పరమ రహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావములు భాగస్థుడకు చిత్తగించిన ప్రభు దైవత్వములు దేవుడు భాగస్వరములు కాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించి ద్రాక్షరసము మీ ఉదారస్తుంది. ద్రాక్ష ఫలము మానవ శ్రమ ఫలమైంది మా ఆధ్యాత్మిక మార్గం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దినభావంతో మనస్తాపంతో వచ్చిన మా అంగీకరింపు. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించే అంతా మీకు ప్రీతికరమగునుగాక. ప్రభువా, నా దోషం నుండి నన్ను శుభ్రపరచుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పెద్ద అయిన సర్వేశ్వరుడికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించుము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. మా ప్రభువా, మా తండ్రి, ఈ అర్పణలతో పాటు మల్లా దీప కుమార్ వారి సత్యమని జాగృతి, రియాన్సిక, రీవన్ వీరి నూతన గృహాన్ని ఈ పాదసన్నిధికి సమర్పిస్తున్నాము. ప్రభువా, ఈ గోధుమ అప్పాన్ని ద్రాక్షరసాన్ని ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తములుగా మార్చినట్లు ఇదిగో మల్లా దీప కుమార్ వారి సత్యమని జాగృతి వారి కుమార్తె కుమారుని మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా దీవించండి. మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా రూపాంతరం చెందులాగా, మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించలాగా ఆశీర్వదించండి. వారి నూతన గృహము ఎల్లప్పుడూ కూడా మీ నామానికి దీవెనకరంగా ఉండులాగా, వారి నూతన గ్రహము మీ ఆధీనంలో మీ సంరక్షణ ఉండులాగా ఆశీర్వదించండి. గృహానికి మరి ఈ బిడ్డలకు ఈ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని కీడు జరగకుండా ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు పెట్టి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
మీరు ప్రపంచములకు పునాదులను ఏర్పాటు చేసితిరి. మారుచున్న ఋతువులు కాలములను మీరే క్రమపరిచితిరి. మానవుని మీ సొంత రూపంలో రూపొందించితిరి. ఈ లోకంలో సమస్త వస్తువులపై మనిషికి అధికారమును ప్రసాదించితిరి. మీ సృష్టినంతటినీ అతడు మీ నామమున పరిపాలించుచున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేము నిరంతరం స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై పొంగుచు మేము మీకు స్తుతిగానము చేయుట ఎక్కడగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఒకటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను ప్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పం నందుకొని కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించడం, మీ ఉత్థానమును చాటడం మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రములుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకించుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా ప్రకాశం పీఠాధిపతి, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ప్రభువా, కరోనా వ్యాధితో మృతి చెందిన బిడ్డలకు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించండి. కరోనా వైరస్తో చికిత్స పొందుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. కరోనా వైరస్తో భయపడుతున్న బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి. మా ప్రత్యేకాంత విచారణలో ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను, మా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను, వారి కుటుంబాలను, యావత్ ప్రపంచాన్ని కరోనా కమంద హస్తం నుంచి కాపాడండి. ఉత్థానములో మరి నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమంతో చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకించుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి మరియ మాటతో, ఆమె భర్త యొక్క జోజప్ప గారితో, ధన్యులైన అపోస్తలులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో, పునీత అంతోని వారితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ వైపులు కలుగును కాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధసిద్ధము.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్న మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మేము మన్నించు. మమ్ము శోధన ప్రవేశపెట్టబడ్డ కీడుల నుండి మమ్మల్ని రక్షించు. ఆమేన్. మా ప్రభువా, మా తండ్రి, మమ్మందరినీ అన్ని కీడుల నుండి, శోధనల నుండి, పిశాచి మాయ శక్తుల నుండి, దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి, కరోనా వైరస్ నుండి మమ్మందరినీ కాపాడండి. ఈ మీ బిడ్డలకు శాంతిని, ధైర్యమును ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసము నిరీక్షింపు. మీ చిత్త ప్రకారం ఈ మీ బిడ్డలందరికీ శాంతిని, సఖ్యతలు, స్వస్థతలు, ఐక్యమత్యములు, ఆయుష్యను, అంతస్తును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుంటారు. సర్వేశ్వరుని కొరకెల్ల ఒక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని కొరకెల్ల ఒక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయచూపు. సర్వేశ్వరుని కొరకెల్ల ఒక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తముల కలయిక వాటిని స్వీకరించు మనకు నిత్య జీవమును వసగును గాక. ప్రభు యేసుక్రీస్తువా, నేను లోపల మీ శరీరం, రక్తము మాకు తీర్పుగాను, ఖండనగా ఉండగా మీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరంలో భద్రతగాను, ఔషధముగాను ఉండును గాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభు. ఈ ప్రభుని విందులో పాల్గొన్న మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాదు, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరము, రక్తము నిత్య జీవమును నన్ను కాపాడును గాక.
ఇంకా జోసెఫ్ గారికి ప్రార్థన. మిక్కిలి నెలలు గల కన్యమరియమ్మ యొక్క మహాపరిశుద్ధమైన భర్త, మా ప్రియ పోషకులను తండ్రి పుట్టిన జోసెఫ్ గారా, మీ ఆదరణ గదకి మీ విహార సహాయం అడిగిన వారు ఒకరైనా మీ వలన ఊరట పొందనట్లు ఎన్నటికీ వినిది లేదని తలపును ఆదరించండి. ఇట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి మమ్ము మీకు ఒప్పచెప్ప మీ ఆదరణను నిలుచుచున్నాము. మా రక్షకులు పెంచిన ప్రేమ గల తండ్రి, మా విజ్ఞాపనతో చెప్పక దయగా అంగీకరింపను అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభునికి మా మనవులను విన్నవించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కలను మీరు మన్నింపు. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనటువంటి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి పురుడు సదా కలుగునుగాక. చివరి ప్రార్థన. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర ప్రేమ మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ పవిత్రమైన నామానికి స్తుతి స్తోత్రం ఘనత ఆరాధన చెల్లిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని నడిపించే దేవుడు, మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మందరినీ కూడా మీ కొరకు పాత్రలను చేసి ఎల్లప్పుడూ కూడా దీవించే దేవుడు. ప్రభువా, మీ పవిత్రమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మమ్మల్ని మేము మీకు ఈ దివ్యపూజ ద్వారా అర్పించుకొని ఉన్నాము. ఈనాడు దివ్యపూజ ద్వారా మీ దీవెనను ప్రసాదించేందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దివ్యపూజలో పాల్గొనే దివ్య సత్ప్రసాదం స్వీకరించేందుకు చక్కని అవకాశాన్ని ప్రసాదించేందుకు కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువా, ఈనాడు దివ్యపూజలో విజయ్ కుమార్ మరియు సురేఖ కుటుంబాన్ని మీరు ఆ కుటుంబాన్ని చేసినట్టు పేరు బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపిస్తున్నందుకు, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈనాడు ప్రత్యేకంగా వారి కుమారుడు మల్లా దీప కుమార్ మరియు వారి కోడలు జాగృతి, మనవరాలు నియాన్సిక, మనవడు రివారు, ఈ బిడ్డలను ప్రత్యేకంగా ఈ దివ్యపూజ ద్వారా మీకు సమర్పించి ఉన్నాము. ముఖ్యంగా ఈనాడు బిడ్డలు నూతన గృహంలో ప్రవేశిస్తూ మీ దీవెనల కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువా, వీరి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టి మీరు దీవించండి. వీరి గృహము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనకు లేముగా ఉండాలని ఆశీర్వదించండి. వీరి గృహము ఎల్లప్పుడూ కూడా శాంతికి, సఖ్యతకు నిలయముగా ఉండాలని ఆశీర్వదించండి. ఈ గృహము ఎల్లప్పుడూ కూడా ప్రేమకు నిలయముగా ఉండాలని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ బిడ్డలు నూతన గృహంలో అడుగు పెడుతుండగా ఈ దీవెనలను ఏరాళంగా ఈ బిడ్డలపైన కుమరించండి. ఈ బిడ్డలు ఈ గృహంలో ప్రవేశించుండగా మీ పరిశుద్ధాత్మను ఆ గృహంపై వేంచేసి వచ్చేటట్లు చేయండి. ప్రభువా, ఈ బిడ్డలు ఈ గృహంలో ప్రవేశించుండగా మీ యొక్క ప్రేరేపణను, ఆత్మబలాన్ని ప్రసాదించండి. ఈ బిడ్డలకు ఆయురారోగ్యాలను ప్రసాదించండి. ముఖ్యముగా రియాన్సిక రివానుకు జ్ఞానాన్ని, దైవభక్తిని, ఆయురారోగ్యాలను ప్రసాదించండి. మీరు భయపడవద్దు, ఎల్లప్పుడూ కూడా నేను మీకు తోడుగా ఉంటానని పలికి ఉన్నాను. ప్రభువా, బిడ్డలకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ మీ కృపకు పాత్రలను మీ దీవెనను పొందుతూ సదా మీ మార్గంలో జీవించాలని ఆశీర్వదించండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించండి. సర్వేశ్వరుడికి